ఆదిత్యకు సంబంధించిన విద్యార్థులు ఒక వినూత్నమైనటువంటి ప్రాజెక్ట్ని ఇక్కడ ఎగ్జిబిట్ చేశారు. అది బైక్ని పెట్రోల్తో పాటు ఎలక్ట్రిక్ అనేది ఒక బైక్ యొక్క స్పెషాలిటీ అనమాట. అసలు అది ఏ విధంగా పనిచేస్తుంది, అసలు ఏ ప్రిన్సిపల్ వాళ్ళు దానికి ఉపయోగించారనే విషయాలు ఆ విద్యార్థులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీ పేరేం పేరు, మీరు ఏ కాలేజ్, అసలు ఈ ప్రాజెక్ట్ పేరేంటి, ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది? Venkatesh, I am studying diploma in mechanical engineering. So we made this project based on the principles of motor principle and generator principle. పెట్రోల్తో రన్ చేసినప్పుడు మోటార్ షాఫ్ట్ అనేది రొటేట్ అవ్వడం వల్ల మోటార్లోని ఫీల్డ్ ఈఎంఎఫ్ అనేది స్టోర్ చేసి అది మేము బ్యాటరీకి కనెక్ట్ చేసాం. బ్యాటరీస్ వైర్ పెట్రోల్తో నడిచినప్పుడు బండి ఆటోమేటిక్గా ఛార్జ్ అవుతుంది. మనం 2 లీటర్స్ ఆఫ్ పెట్రోల్ మనం కొట్టించామనుకోండి, 2 లీటర్స్ ఆఫ్ పెట్రోల్ మనం వాడితే అప్పుడు బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయిపోద్ది. ఈ బ్యాటరీ ఒక కెపాసిటీ వచ్చేసి మైలేజ్ 60 ఇస్తుంది. బ్యాటరీ మైలేజ్ 60. అలాగే ఈ ఇంజిన్ మైలేజ్ వచ్చేసి 70 to 80 ఇస్తుంది. సో మనం ఓవరాల్గా చూసుకుంటే 1 లీటర్ ఆఫ్ పెట్రోల్ని సేవ్ చేయగలుగుతాం. సో ఈ 1 లీటర్ ఆఫ్ పెట్రోల్తో జనరేట్ అయ్యే CO2 కార్బన్ డైఆక్సైడ్ని కూడా మనం ఎన్విరాన్మెంట్లోకి ఎమిట్ అవ్వకుండా కూడా సేవ్ చేసుకోవచ్చు. అది ఓన్లీ ఈ ఒక్క బైక్తోనే. సో మనకి టోటల్గా దీనివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ ఎకో ఫ్రెండ్లీ ఇది. ఎందుకంటే మనం ఛార్జ్ పెట్టాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గానే ఫీల్డ్ ఈఎంఎఫ్ ద్వారా ఛార్జ్ అయిపోతుంది. సో మన ఇండియాలో టోటల్ పాపులేషన్స్ కంటే వెహికల్స్ ఎక్కువ ఉన్నాయి. ఇది పెట్రోల్తో రన్ చేసినప్పుడు మోటార్ షాఫ్ట్ కూడా రొటేట్ అవ్వడం వల్ల మోటార్లోని ఫీల్డ్ ఈఎంఎఫ్ జనరేట్ అయ్యి ఇందులో బ్యాటరీలో స్టోర్ అవుతుంది. ఇందులో బ్యాటరీ వాడుకోవాలంటే ఇక్కడ చేంజ్ ఓవర్ స్విచ్ ఉంటుంది. ఈ స్విచ్ని మనం ఆన్ చేసుకోవడం వల్ల ఎలక్ట్రిసిటీగా ఇది ఈవీ థ్రాటిల్, దీన్ని మన భాషలో ఎక్సలేటర్ అంటారు. ఇదేమో మామూలు పెట్రోల్తో నడిచినప్పుడు దీన్ని యూజ్ చేస్తాం, ఎలక్ట్రిక్తో వాడినప్పుడు మాత్రం దీన్ని యూజ్ చేస్తాం. మనం ఎలక్ట్రిక్తో వాడినప్పుడు ఇక్కడ ఎంసీబీ అని ఒకటి ఉంటుంది, దీన్ని మాత్రం కన్ఫామ్గా చేంజ్ చేసుకోవాలి. అలాగే దీన్ని చేంజ్ ఓవర్ ఎంసీబీ అండి ఇది. ఇప్పుడు నెక్స్ట్ మనం పెట్రోల్తో రన్ అయినప్పుడు మనకి ఛార్జింగ్ ఎక్కాలన్నా కూడా ఈ ఎంసీబీ ఈ ట్రిప్ అన్నది ఇటు సైడ్ నుంచి ఇటువైపుకి మూవ్ చేసుకోవాలి. ఆ మూవ్ చేసుకున్నప్పుడు మాత్రమే మనకి రిటర్న్ పవర్ అనేది వస్తుంది, లేదంటే రాదు. ఇప్పుడు మనకి ఈవీ కావాలంటప్పుడు ఈ చివరికి పెట్టుకోవాలి, ఇది ఇటు సైడ్కి ఆన్ పవర్ ఆన్ చేసుకున్నాక ఇక్కడ ఒక స్విచ్ ఉంటుంది, ఆన్ ఆఫ్ స్విచ్. మళ్ళీ ఇది ఆన్ చేసుకుని నెక్స్ట్ ఇలాగ తిప్పుకుంటే మనకి మోటార్ అది రొటేట్ అవుతుంది. ఇది మాత్రం మనం బండి సెల్ఫ్ న్యూట్రల్లోనే చేయాలి. బండి గేర్లు ఉంటే ఇది అవ్వదు, తాళం గడుచుకొని మాత్రం